ఇప్పుడు దేశంలో జరుగుతున్న చర్చ దక్షిణ భారతదేశపు ఉనికినే ప్రమాదంలో పడేసే డీలిమిటేషన్ ఏదైతే ఉంటుందో ఆ డీలిమిటేషన్ మీద తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ గారు దక్షిణ భారతదేశానికి సంబంధించిన అందరి నాయకులతోనూ ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు, ఆల్ పార్టీ మీటింగ్. ఆ మీటింగ్కి తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు కూడా హాజరు కాబోతూ ఉన్నారు. కేరళ నుంచి అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానమైన నాయకులను స్టాలిన్ గారు ఇన్వైట్ చేసిండేది జగన్మోహన్ రెడ్డి గారిని. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రధానమైన లీడర్స్ అంటే తననే ఇన్వైట్ చేశారు. బై డిఫాల్ట్గా కాంగ్రెస్ వాళ్ళని పిలిచే ఉంటారు, కమ్యూనిస్టులను పిలిచే ఉంటారు అనుకోండి. ప్రధానమైన నాయకులని అత్యంత కీలకమైనటువంటి సమావేశం ఇది. అండ్ ప్రతి దక్షిణ భారతదేశ పౌరుడు అత్యంత తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అంశం డీలిమిటేషన్. మనం ఇంతకుముందు దీని మీద చాలా క్లియర్గానే మాట్లాడుకున్నాం. జనాభాను నియంత్రించండి, ఆ తర్వాతే డీలిమిటేషన్ చేస్తాము అని 76లో ఇందిరాగాంధీ గారు, 2001లో అటల్ బిహారీ వాజ్పేయి గారు 25 సంవత్సరాలు టైం ఇస్తే జనాభాను నియంత్రించాల్సిన చోట పెంచుకుంటూ పోయారు నార్త్ ఇండియన్స్. అటువంటప్పుడు ఒక ఫెయిర్ డీలిమిటేషన్కి వెళ్లకుండా ఎవరినైతే శిక్షించాలో వాళ్ళను రక్షించే విధంగా, వాళ్ళకు అవార్డులు, గిఫ్ట్లు ఇచ్చే విధంగా డీలిమిటేషన్ ఏంటి? ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణ భారతదేశం ఇక్కడ మనం ఓటు వేయాల్సిన అక్కర్లేదు దేశానికి, ఇంకా మన రాష్ట్ర పరిధిలో వేసుకుంటూ ఉండాల్సిందే. ఎందుకంటే మన ఓటుకు విలువ ఉండదు, మన ఉనికి ఏముండదు కదా. జస్ట్ నార్త్ ఇండియన్స్కు బానిసల్లాగా పడి ఉండాల్సిందే, నార్త్ ఇండియన్స్కి బానిసల్లాగా పడి ఉండాల్సింది. ఇప్పటికే మనం చేస్తున్న పని అదేలేండి. అఫ్కోర్స్ అఫీషియల్గా చేస్తున్నాం, లేకపోతే ఏంటి ఇక్కడ నుంచి ఒకే దేశం ఒకే ట్యాక్స్ అని ఒక ఎమోషన్లో తీసుకెళ్ళిపోయి మన లోకల్ ట్యాక్సులు లేకుండా చేసి మొత్తం అంతా జిఎస్టీ రూపంలో అక్కడికి తీసుకెళ్ళిపోయి ఉల్టా మన రాష్ట్రాలకు రావాల్సిన జిఎస్టీ పంపకాలు కూడా యాడ్ చేస్తున్నారు. 100 రూపాయలు తీసుకెళ్ళి 40 రూపాయలు ఇక్కడికి ఇచ్చి, అంటే ఇక్కడ నేను కష్టపడి నేను చేసి నేనున్న రాష్ట్రంలో వనరులన్నీ ఉపయోగించుకొని నేను సంపాదించే దాంట్లో 60 రూపాయలు నార్త్ ఇండియాలోకి ఎందుకు పెట్టాలి? నేను అదేదో నేను ఈ రాష్ట్రానికే పెట్టుకుంటా. రాష్ట్రం కేంద్రానికి ఇవ్వాల్సిన చోట కేంద్రం ఇచ్చే దయాదాక్షిణ్యాల మీద రాష్ట్రం ఆధారపడే పరిస్థితి ఏంటి? ఫెడరల్ వ్యవస్థ ధ్వంసం అయిపోతూ ఉంది, పూర్తిగా నాశనం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు డీలిమిటేషన్ జరిగి, సో అకార్డింగ్ టు ద సోర్సెస్ ఓవరాల్గా 880 వరకు నియోజకవర్గాలని అంటే దక్షిణ భారతదేశంలో 10-20 కానీ పెరగవు. ఉత్తర భారతదేశంలో ఏకంగా ఎన్ని పెరుగుతాయి? 5 రాష్ట్రాలు కానీ 20 పెరుగుతాయని చెప్పలేము. అక్కడేమో ఏకంగా 200-300 సీట్లు పెరిగితే ఇక్కడ వాళ్ళు ఏమో అవసరం అండి, ఇక్కడ వాళ్ళు ఏమో అవసరం. సో నెక్స్ట్ 25 సంవత్సరాలకి ఏదో ఒక విధానాన్ని పెట్టండి, మళ్ళీ ఇంకో 25 ఇయర్స్ పోస్ట్ పోన్ చేయండి. ఇప్పుడు విధానం ఏంటో చెప్పండి. ఆ 25 సంవత్సరాలు మొత్తం అన్ని రాష్ట్రాల మధ్య సమతుల్యత పాటించండి, అప్పుడు డీలిమిటేషన్ చేయండి. ఇదొక పద్ధతి. దక్షిణ భారతదేశంలో ఎవరైనా, ఏ నాయకుడైనా ఈ డీలిమిటేషన్కి అంగీకరిస్తున్నారు అంటే ఇటువంటి డీలిమిటేషన్కి ఫెయిర్ డీలిమిటేషన్ కావాలి. దానికైతే ఓకే, ఫెయిర్ డీలిమిటేషన్ కావాలి. ఇప్పుడు వీళ్ళ పాలసీ ప్రకారం, వీళ్ళ కాన్సెప్ట్ ప్రకారం డీలిమిటేషన్కి అంగీకరిస్తే ఎవరైనా ప్రజలను బానిసలుగా పడి ఉండరా, ఎదవర్రారా, మీరు గొర్రెలాగా పడి ఉండండిరా అని చెప్పి బానిసలుగా ముద్ర వేయడమే జనం మీద. ఎవరైనా కావచ్చు వ్యతిరేకించలేకపోతే. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి పాలకపక్షంగా ఉన్నవాళ్ళు కేంద్రం ఏం చెప్పినా తలుపుతున్నారు, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఏ గ్రూపులోనూ లేని జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కీలకమైన అంశంలో అభిప్రాయం చెప్పండి, మొహమాటం ఎందుకు? ఇప్పుడు స్టాలిన్ గారు సమావేశం పెడుతున్నారు, ఈయన పోతూ ఉన్నట్లు లేరు. సరే పోతారా లేదా వాళ్ళ విధానం కానివ్వండి, మీ విధానం ఏంటో చెప్పండి ఫస్ట్. అవునా, మీటింగ్కి పోకపోయినా మేము ఈ డీలిమిటేషన్ ఒప్పుకోవట్లేదు, ఒక ప్రకటన ఇవ్వండి. అవును, ఈ డీలిమిటేషన్ మీద అభిప్రాయం ఏంటో నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే తీరాలి. ఒకటి, స్టాలిన్ మీటింగ్కి వెళ్ళి దక్షిణ భారతదేశ నాయకులందరూ కూడా ఒకే లైన్ మీద ఉన్నారు అని పంపించాల్సిన సంకేతాలు ఈయన ఎటు పంపిస్తున్నట్లేదు. ఎందుకు ఆ మీటింగులకు వెళ్ళరో నాకు అర్థం కాదు. దక్షిణ భారత ప్రయోజనాలు, మన రాష్ట్ర ప్రయోజనాలు అవన్నీ కూడా ఉనికే ప్రమాదంలో పడేటప్పుడు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ఒక బలమైన నాయకుడిగా, సమాజం రాష్ట్రం మీద చాలా ఇంపాక్ట్ చూపించగలిగే ఇంత బలీయమైన నాయకుడు అక్కడికి వెళ్ళకపోవడం ఏంటి? వెళ్ళలేదు, మీ కారణాలు మీకు ఉండొచ్చు. ఈ డెలిమిటేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా?
ఏంటి పీకల దాకా వచ్చినప్పుడు అప్పుడు ఏదైనా ఒక అభిప్రాయం చెప్పేసి ఫస్ట్ నుంచి కనుక ఒత్తిడి తీసుకొని రావాలి కదా ఈ నార్త్ ఇండియన్ లీడర్షిప్ మీద. చివరి నిమిషంలోకి వచ్చి మేము వ్యతిరేకించేసామని చెబితే మేము దాన్ని వ్యతిరేకించామని చెప్పి ప్రచారం చేసుకోవడానికి అవన్నీ కనుక ఇక్కడ గిట్టుబాటు అవ్వవు, వర్కౌట్ అవ్వవు. జగన్మోహన్ రెడ్డి గారు తన అభిప్రాయం చెప్పి తీరాల్సిందే. లేదు మౌనంగా ఉంటే మీరు కూడా బీజేపీ స్టాండ్ని అంగీకరిస్తున్నట్లే, మీరు కూడా ఈ అడదిడ్డమైన డీలిమిటేషన్ యాక్సెప్ట్ చేస్తున్నట్లే. మీరు మౌనంగా ఉన్నారు అని అంటే ఇది ఆంధ్రప్రదేశ్ పౌరులను కూడా దక్షిణ భారతదేశ పౌరులను నార్త్ ఇండియా దగ్గర బానిసలుగా పడి ఉండమని చెప్తున్నట్లే. మరి అంతే చెప్పాలి కదా మీ అభిప్రాయం. ఒకవేళ ఈ మీటింగ్కి వెళ్ళి ఉండింటే ఏమో అందరూ ఏకతాటిపైన ఉన్నారు అని చెప్పి ఒత్తిడి వచ్చేది కదా అక్కడ వాళ్ళ మీద. అరే జగన్ గారికి వీలు కాకపోతే వారు కీలకమైన నేతను ఎవరైనా పంపవచ్చు కదా. కానీ అభిప్రాయం అన్నా చెప్తారా లేదా? ఎందుకు సైలెంట్ ఉంటారు? మొహమాటం ఎందుకు సార్?